హిందువులను కుక్కలన్న సల్మాన్ అజారీ హైదరాబాద్లో కాలు పెట్టకుండా అడ్డుకుందామని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వస్తుంది. ఏమైందని చూస్తే హిందువులపై విద్వేష ప్రసంగాలు చేస్తూ పలు రాష్ట్రాల్లో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న సల్మాన్ అజారీ మరాజున్ నబీ సదస్సు కోసం జనవరి 27న హైదరాబాద్ వస్తున్న అజారీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ అడుగు పెట్టనివ్వదు. గుజరాత్ ATS ద్వారా అరెస్ట్ అయ్యి పాసా చట్టం కింద జైలు పాలై బయటకు వచ్చిన అజారీకి తెలంగాణలో మద్దతు ఇస్తున్న MIM ఇవాళ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. గతంలో TRS పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాడోడో మునావర్ ఫారూక్ అనేటువంటి పోలీసులు వాడు రాముణ్ణి సీతను హిందూ దేవీ దేవతలను ఇష్టానుసారంగా ఇవాళ దేశంలో చర్చ జరగాల్సింది అదే. ఎంతసేపటికి హిందువుల యొక్క దేవతలను హిందువుల యొక్క పుస్తకాలను లేకపోతే హిందువుల యొక్క వేదాలను వేదాంగాలను వాటిని విమర్శించినటువంటి వాళ్ళను మాత్రమే మీరు జకీర్ నాయక్ ఉంటుంది ఇంకోసి ఉంటుంది ఇట్లాంటి వాళ్ళని లేకపోతే మత మార్పిడికి సంబంధించినటువంటి ముఠాలను మాత్రమే మద్దతు ఇస్తారా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటి, ప్రభుత్వం యొక్క విధానం ఏమిటి? ఇతను ఇవాళ మత కల్లోలాలను రెచ్చగొడుతున్నటువంటి ఈ అజారీ అనేటువంటి వ్యక్తిని తెలంగాణలో తీసుకురావడం వెనుక ఇట్లనే రాష్ట్రంలో అనేకమైనటువంటి ఎవాంజలిస్టుల పేరు మీద ఈ దేశంలో ఇతర దేశాలకు సంబంధించినటువంటి మత ప్రచారకులు రాకూడదు, కానీ అనేక మంది మత ప్రచారకులు వస్తున్నారు ఇక్కడ. మరి ప్రభుత్వం ఎందుకు కళ్ళు మూసుకుంటుంది? కేవలము ఓట్ల రాజకీయాల కోసం మాత్రమే. వాళ్ళు చెప్పడమేమో ఇమ్మిగ్రేషన్ దగ్గర మేము ఏదో ఈ దేశానికి పర్యటనకు వస్తున్నాము, టూరిస్ట్ లాగా వస్తున్నామని చెప్తారు. టూరిస్ట్ లాగా వచ్చిన వాడు మత ప్రచారాల్లో పాల్గొనకూడదు అనేటువంటి విషయము చట్టబద్ధంగా ఉన్నా కూడా పాల్గొంటున్నారు. ఇవాళ గుజరాత్లో మత కల్లోలాలను రెచ్చగొడుతూ అరెస్ట్ అయినటువంటి వ్యక్తిని వాళ్ళ హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంటే హైదరాబాద్లో మత కల్లోలాలకు కారణమవుతున్నటువంటి వారిని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేకపోతున్నది? ఇగో ఇది తెలంగాణకు సంబంధించినటువంటి సమాజం ప్రశ్నిస్తున్నటువంటి అంశము. తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశం పైన మీరేం చెప్తారు ఏంటి అనేటువంటి అంశం పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం స్పష్టం చేయాలి. ఒకవేళ అతను వచ్చి ఇక్కడ పాల్గొని పోతే గనక తర్వాత జరిగేటువంటి రెచ్చగొట్టేటువంటి భాషలు రెచ్చగొట్టేటువంటి విషయాలలో రేపొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. తగిన మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అదే జరిగితే మరి కాంగ్రెస్ పార్టీ ఎవరు ఏం చేస్తారనేటువంటిది ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం.